మనమా వాళ్ళ అమ్మ నువ్వు గాని ఇలాగే ఉన్నావనుకో రేపు ఆ పిల్ల వచ్చి నిన్ను ఎత్తి ఎక్కి కూర్చుంటుంది, జాగ్రత్త. ఆడపడిచికి ఇవ్వాల్సిన మర్యాద ఇస్తున్నారా వాళ్ళు? ఇంకేమన్నా అన్నావంటే ఆడపడిచి రాక్షసి గయ్యాలది అని అంటారేమో అని నోరు మూసుకుని కూర్చున్నా. నాకు ఆడపడిచి కట్నం ఏం వద్దులే అమ్మా, మా అత్తయ్య మా మామయ్యకి మంచి బట్టలు పెట్టమను, లేకపోతే వాళ్ళు నన్ను జీవితాంతం సావదొబ్బుతూనే ఉంటారు. చెప్పినవన్నీ చేయాలంటే మనకి తడిసి మోపెడయిద్దమ్మా, అంతే. వాళ్ళు ఏం అడిగినా ఏం చెప్పినా గానీ సింపుల్ గా మా కానవాయితీ లేదని చెప్పేసాయి. ఓ పని మీ మామని ఏసీ రూమ్ లో బుక్ చేయమంటారా, లేదనుకో ఎండాకాలం పిల్లాడితో అసలు చచ్చిపోతాం. వాడు చూసావా 2 గంటల నుంచి మాట్లాడుతున్నాడు మా ఫోన్ ఆ పిల్లతో. వీడిని చూడబోతే ఏదో మన కొంపలు ముంచేలాగే ఉంది. బట్టలు కూడా పెట్టరా, కాళ్ళు చేసేది పెళ్లి మనమే చేసుకుందాంలే. మామర్ది కాళ్ళు గడిగాడు అనుకో ఒక 500 ఈ ప్లేట్లో చాలు. జేబులో డబ్బులు ఉంచుకోకరా, ఎంత పడితే అంత లాగేస్తారు. సెలెక్ట్ చేసుకోవడానికి ఆ అమ్మాయి రావాలా? ఏం మనకి రాదా? మనకి షాపింగ్ చేయటం రాదా? మనకు సెలక్షన్ తెలీదా? ఏమోనమ్మా, మా అత్త మా మామ ఏది తెస్తే అదే వేసుకున్నాం.